गाइस अदिगो హలో గైస్ వెల్కమ్ టు ది క్రేజీ బాయ్స్ ఎంహెచ్పురం. ఈరోజు అయితే మనము బైనస్వామి కొండకి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు ఒకరోజు స్టే చేస్తున్నాం అక్కడ. ఇక్కడ మన వాళ్ళందరూ ఫ్రెండ్స్ చూపిరసి అందరినీ ప్రసాద్ భాయ్ ఇక్కడ తెలుసు కదా కాశీ కొత్త కొత్త బ్రో నీ పేరు ఏం ఉదయ్ రాజు. ఈరోజు అయితే పైకి వెళ్తాం. ఇగో మన ఒక కోళ్ళు సామాన్లు అన్ని థమ్సప్లు ఇప్పుడైతే అక్కడ కొండకోళ్ళు ఉన్నాయి అన్నమాట. నేను సైలెంట్గా ఉంటే శబ్దం వినొచ్చు, అవి లోపల ఉంటాయి. ఇప్పుడైతే మనము కొండ దగ్గర కిందికి వచ్చామన్నమాట. స్టార్టింగ్ పాయింట్ 3-4 కిలోమీటర్స్ నడిచింటాం. ఈ నుంచి ఒక 5కి ఎన్ని బ్రో చూడండి ఇట్లుంటే 5 లీటర్లు బ్రో 5 లీటర్లు. అదే బ్రో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పైకి? ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందంట పైకి వెళ్ళాలంటే. కొండ చూపి బ్రో, కొండ కొండ అక్కడికి వెళ్తే చిన్న బైనస్వామి అట్లా పైకి వెళ్ళాలి. పైకి ఒకసారి చూపి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సగం వరకు సగం కూడా కాదు మా బాగానే వచ్చాం. అంటే ఒక 100లో ఒక 30% వచ్చింటాం. ఈ నుంచి మన ఇదే అక్కడ ఉంటుంది మన పక్కన మధ్యలో. అక్కడి నుంచి మనం ఇక్కడికి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా మనం వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఒకసారి అక్కడ వ్యూ చూడండి. ఇప్పుడు ఇట్లా ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పచ్చగా లేదు కొద్దిగా. మళ్ళీ వానాకాలము చలిగా అప్పుడు వచ్చింటే బాగా చాలా పచ్చగా బాగుంటాయి. ఇంత హైట్ గడ్డి ఉంటుంది, భలే ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా ఎండాకాలం వచ్చింది అనమాట, సమ్మర్ సీజన్ కదా. ఇప్పుడైతే ఇంచి లొకేషన్ చూడండి, భలే ఉంటుంది ఇక్కడ లొకేషన్. కొద్దిగా చెట్లని వెళ్ళిపోయినాయి అనమాట, సమ్మర్ కదా. చూడండి పూజ చేసుకొని బైరం స్వామి కాడికి వెళ్దాం. పూజ చేస్తున్నాం.
కొని పట్టుకోమ్మా రూల్స్ కోడా గుడ్డట ఏదో పట్టుకోవచ్చు పెట్టుకో సంకలో పడుతుంది కోడి నేను పట్టుకుంటా కోడి రెండు కూడా పట్టుకుంటా రెండు తీసుకుంటా కాదోడు రాడి వరకు మనుషులు లేరు కాదోడు గిద్దోడి అమ్మ కుత్త వాళ్ళ పరుంది మా ఇంటికి పోదమ్మా పైకా కిందికా కింది పోమ్మా కింది పోంగమ్మా ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనము సగం వరకు వచ్చామన్నమాట కొండకు. అందరికైతే చెమటలు వచ్చినాయి, నాకు అందరికి వచ్చినాయి. అందరూ స్నానం చేసినట్టుండ్రు. వర్ధన్ బ్రో హాయ్ చెప్పు. కాశీ బ్రో బ్రో సందు మధ్యలో కొడకలాడుతుంది. ఏం కొడకలాడుతుంది బ్రో? ఎట్లుంది? ఫైనల్ గా మనం చేరుకున్నాం అనమాట. చాలా కష్టపడి కింది నుంచి పైకి వచ్చాము. కోళ్ళు నీళ్ళు అన్ని పట్టుకున్నాం అనమాట. వాచ్ పోయింది బ్రో, మామూలు కాదు. ఫైనల్ గా కష్టపడినాం, గుడి దగ్గర చేరుకున్నాం. కమాన్ గాయ్స్, గుడిని చూపిస్తాం. చికెన్ వండేసుకుందాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం డెస్టినేషన్ చేరుకున్నాం అనమాట. ఎంత కష్టపడి అంటే అంత కష్టపడి కింద నుంచి ఈ కోళ్ళు, గుడ్లు, బ్యాగులు అన్నీ వేసుకొని వచ్చేసాము. కాశీ రా గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే గాయ్స్, మనం ఇప్పుడైతే ఎంత కష్టపడి కింద నుంచి పై వరకు వచ్చాము. మీరు మా కష్టాన్ని చూసి కొద్దిగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి వీడియో మొత్తం మీకు మొత్తం చూపిస్తాం. ఓకే, ప్రసాదం అందు వండేసి చూపిస్తాం. రండి గాయ్స్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చాం అనమాట. ఇదే వాటర్, ఇది ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం నుంచి. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. వాటర్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ఎండాకాలం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా వాటర్ అనేవి ఉంటాయి. ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎండకు అంటే మాడు అంటే చాలా మగ్గుడు వాసన వచ్చే చూడు, అట్లున్నాయి అనమాట. అనేది వేడి చేసుకొని తాగితే ఏం కాదనమాట. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అన్ని చచ్చిపోతాయి అనమాట. ఇప్పుడు అడివి మనం వేడిని కాగబెట్టుకొని తాగొచ్చు. డేక్షాలు, ప్లేట్లు, గిన్నెలు, చెంచాలు అన్నీ ఉన్నాయి బ్రో ఇక్కడ. మనం ఇంటి దగ్గర లేదు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వద్దు రోజు చూడు ఫుల్ ఎంజాయ్ అనమాట. కాశీ కాశీ తెలంగాణ మోడల్ ఫుల్ ఎండ బ్రో. రే పోం పండ్రా నీళ్లకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెప్పు చెప్పు ఇప్పుడు నీళ్ళకు వెళ్తా.
ఇక్కడ ఉంటే ఫోన్ తెంగుతాదమ్మా. టమాటకాయలు పోయి మిరకాయలు పోయాలి, అన్ని పోయాలమ్మా. నువ్వు పెట్టి అలాంటి దెంగదీడ వ్యాపారం మాట్లాడుకుంటారు. స్నానం ఏం చేస్తావు? నీళ్ళు పోసుకుంటా పోతుందా కొయ్యడం 10 నిమిషాలు కూడా పట్టదు పోరా. ఏం మనం 100 మంది పెట్టాలి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చూసుకుంటా ఇద్దారా ఎవరా? ఎవరు అనుకూలంగా వాళ్ళు చూసుకుంటా ఇద్దా? తెలుసు నా గ్రూప్ లో తర్వాత చెప్తా. ఇప్పుడు ఏం నర్రానికి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేదానికి ఏమైంది? సిగ్నల్ రాకుండా అని చెనుకోతురా. ఇప్పుడు రోషిబాయికి ప్రసాద్ బాబుకి ఓరావరి గొడవ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్కి వెళ్తున్నాం అనమాట. అది ఏందోనా శాసనాలతోనంట. అక్కడికి వెళ్ళి మనం అదే వంటలకు మనకు అదే కొద్దిగా తాగడానికి వాటర్ బాగుంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళి మనము నీళ్ళు తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ వండుకుంటాం. ఆడికి పోయిన తర్వాత చూపిస్తారు అండి. ఇప్పుడు అట్లుంటుంది. లొకేషన్ అది అక్కడ వాటర్ ఉండేది. వెళ్దాం అక్కడికి. అక్కడ చెప్తాడు. చెప్పు. కొద్ది బయటకు వచ్చి వీడియో తీసుకుంటుంది. కొన్ని పోయి మన నీళ్ళు అందుకోమరా. శాసనాల దగ్గరికి వచ్చాము. ఒకసారి వాటర్ చూడండి ఫ్రెండ్స్, అంత ప్యూర్. ఒకసారి వాటర్ చూడండి. జగ్గులో చెప్పి వాటర్ చూడు ఎంత క్లియర్ ఉంది. జగ్గులో వాటర్, ఆ వాటర్కి ఈ వాటర్కి డిఫరెన్స్ చూడండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మన శాసనాలు ఇక్కడే ఇక్కడ వాటర్ ఉంది. ఎనీ టైం ఎప్పుడైనా ఇక్కడ వాటర్ ఉంటాయి. బైరంగొండ దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ వాటర్ తాగవచ్చు. అసలు వాటర్ అనేది ఇక్కడ తగ్గుతాయి అన్నమాట. అసలు పూర్తిగానే అసలు పోవు. ఎప్పుడైనా సరే ఎంత పెద్ద కరువు అయినా కానివ్వండి, ఖచ్చితంగా వాటర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆడైనా సరే వాటర్ రుచి మీద అట్లా పోతా. ఒక దిగుతుంది, ఒక బిల్లు ముట్టుకొని దాన్ని పోస్తుంది. కాశీపురం ఎలా తాగుతుంది? అట్లా తాగితే బ్యాక్టీరియా అనేది లొకేషన్ పడితే మాత్రం ఉండవేమి నేను నుంచి పడితే కింద పడలేరా? చెట్టుకి కుండలైతే అమ్మ నాకైతే అందట్లేదమ్మా. అరబిక్ భాష స్కాన్ చేయరా భాష చెప్పురా. పూర్వకాలంలో ఎవరో రాశారు. ఇది చూపెట్టు బ్రో ఒకసారి. కామెంట్ చేయండి. పూర్వకాలం ఇక్కడ చూడండి. కానొస్తుంది అనుకుంటా. కానొస్తుంది. ఇది ఇప్పుడు రాశారు పూర్వీకులు. పూర్వకాలం మీకేమన్నా అర్థమైతే కామెంట్ లో చెప్పండి. ఏం భాష అది? భాష తెలిస్తే కామెంట్ చేయండి. ఫోటో పెడతాడు. ఓకే గాయ్స్, ఇప్పుడు మన వాళ్ళు అనేది లోపలికి రోషి దిగుతున్నాడు అనమాట. లోపలికి కొద్దిగా లోపల ఉన్నాయి వాటర్. అంటే వాటర్ అనేసి తీస్తారు. తీసి ఇంకా బిందెలలో పోస్తాం. బిందెలలో పోసి పైకి మనం అక్కడ తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నీళ్ళు అనేది వడగడుతున్నాం.
ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోతున్నాం, గుడి దగ్గరికి వెళ్తాం. త్వరగా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాం. పాశం కాబట్టి చేసేది జాగ్రత్త. షాగ తెంగుతుంది. ఇప్పుడు వేసిన తర్వాత కళ్ళు తిప్పి కద్దోడి పెడితే మొత్తం సుఖం వస్తుంది. సుఖంగా సుఖం అంట సుఖం మొత్తం కళ్ళు తిప్పాలన్నమాట. కళ్ళు తిప్పేస్తే మొత్తం కరుగుతుంది, బెల్లం అంతా కరిగి టేస్ట్ బాగుంటుంది. అది దేవునికి పెట్టాలి, దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు తర్వాత తీసుకునేది ఇది అయిపోయిన తర్వాత. ఓకే, నేను పెట్టుకుంటా పోతా. పసుపు కుంకుమ చల్లుకుంటారా నువ్వు? ముట్టిద్దురా. పేరెంట్స్ ఇంకైతే టెంకాయ కొట్టడం అయిపోయింది. ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి, చూపిస్తాం. ఈ గుడి చూపిస్తాం. గుడి అప్పుడు ఎలా కట్టారో కానీ ఇంత పైకి వచ్చి గాడిదల మీద వచ్చాను. గాడిదల మీద ఆ రాళ్ళు కానీ శివ నంది. ఇంకోటి కొంచెం పడిపోయింది, అక్కడ ఒక గుడి ఉంది. ఇప్పుడు ఈ 2 సార్లు టెంకాయ కొట్టాలి. ఇంకొక గుడి అమ్మవారిది. గుడి దీని ముందు నంది ఉంది. ఇక్కడ ఇంకా శిల్పాలు ఉన్నాయి. ఇక ఇక్కడ శివలింగాలు. ఇక్కడ ఏదో భాష రాశారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. శివలింగం లోపల ఉంది, శివలింగం గుడి. ఇప్పుడైతే టెంకాయలు కొట్టడం అయిపోయింది. అక్కడ పలావ్ వండుతుండే, పలావ్ చికెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు అందరు మన వాళ్ళు తినేస్తున్నారు బాగా. అందరూ ఒక్కసారి ఏంది అయిపోయింది అంతే. ఓకే, థమ్స్ అప్. ఓకే, బాయ్.